నలభైవ డివిజన్ ప్రజలు ఇంటి చెత్తను స్వచ్ఛ ఆటో సిబ్బందికి అందించాలని కార్పొరేటర్ మరపల్ల రవి కోరారు. దేవాలయం వద్ద డంపర్ బిన్ బయట చెత్త వేయడంతో దుర్వాసన వ్యాపిస్తున్నట్లు గుర్తించి వెంటనే పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రపరిచినారు. మిషన్ భగీరథ కింద తీసుకుని కొన్ని నీటి కనెక్షన్లు వాడకపోవడంతో నీరు వృధా అవుతోందని తెలిపారు. కాలువల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంటి యాజమానులు పైపులకు ఆన్ ఆఫ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెత్తను బయట వేయకుండా స్వచ్ఛతకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉన్న 40 డివిజన్లో ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద గల డంపర్ బిన్ వద్ద విచ్చలవిడిగా వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల దుర్గంధం వెదజల్లుతుందని ప్రజలు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛ ఆటో కూడా ప్రతి ఇంటి ముందు 1 రోజుకు 2 రోజుల ముందు ఇంటికి రావడం జరుగుతుంది. మీ యొక్క వ్యర్థ పదార్థాలను స్వచ్ఛ ఆటోకి ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల మురికాలు నిండి ఈ నీరు కూడా బయటికి రావడం జరుగుతుంది. నీరు వెళ్ళకి కూడా దుర్గంధం వెళ్ళే అవకాశం ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఉల్లిగడ్డ బస్తాలు, అన్నం, చికెన్ వ్యర్థ పదార్థాలు, ఇంట్లో వస్తువులన్నీ కూడా వేయడం వల్ల ఈ ప్రాంతం అంతా దుర్గంధం ఉన్నది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదున్నా కూడా డంపర్ బిన్లోనే వేయాలి కానీ బయట వేయద్దని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటిలోని వ్యర్థ పదార్థాలన్నీ కూడా మీరు తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోకి అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా మిషన్ బయట నల్ల కలెక్షన్ తీసుకున్న వారు ఇలా ఖాళీ ప్లాట్లు వాళ్ళు కానీ ఇండ్లలో ఉండలేని వాళ్ళు పైపును వదిలివేయడం వల్ల నీరంతా వృధా అవుతుంది. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంచినీరు అందించడం జరుగుతుంది. వ్యర్థం చేస్తే చాలా రానులకు ఎత్తు ఉన్న వాళ్ళకు రావడం చేస్తే వంపున్న కాడ నీళ్ళు వ్యర్థమవుతానే. దయచేసి ఇప్పటికైనా మీరు నల్లలకు మీరు గట్టిలో అమర్చుకోవాలని కూడా ఆనాపు అమర్చుకొని నీటిని వృధా చేయొద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే, మన పరిసర ప్రాంతాలు మంచిగా ఉండాలనుకుంటే తప్పనిసరిగా చెత్త చెదారాన్ని స్వచ్ఛ ఆటోకి ఇచ్చి మహానగర పాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి మీరు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం.